మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. హాయ్ అండి, నేను మీ బోలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. బయటకు తీసుకొచ్చారు పల్లవి ప్రశాంత్ని. ఆ తర్వాత రెస్పాన్స్ పల్లవి ప్రశాంత్ మీది బాండింగ్ ఎలా ఉంది? నాట్ బ్యాడ్, బాగుంది, పర్వాలేదు. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసిండ్రు 31st రోజు కూడా. ఓకే. అంటే ఈలోగా మా ఇంటికి పిలిచినాం, మా ఇంటికి వచ్చిండ్రు వాళ్ళందరూ. మీ ఇంట్లో భోజనం కూడా పెట్టినట్టున్నారు అందరికి. అవునా, అందరు వచ్చారా? వాళ్ళే శివాజీనే కాల్ చేశారు నాకు. ఓకే. చేసి మరి ఇట్లా వస్తున్నాం మేము, రండి అన్న అన్నాను. అందరు వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు అంటే ఒక రకంగా అప్రిషియేట్ లాగానే వచ్చారు, నాకు నన్ను అప్రిషియేట్ చేసినట్టుగా, మంచి పని చేశారు అనేలాగానే వాళ్ళు ఆ భావనతో వచ్చారు. తమ్ముడు కూడా చాలా ఆనందపడ్డాడు మా ఇంటికి వచ్చినందుకు. నన్ను కౌగులించుకొని చాలా అంటే భావోద్వేగంలోకి వెళ్ళిపోయాడు ఆయన. మంచిగా అనిపించింది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి, అయ్యా నీ రుణం ఎట్లా తీసుకోవాలయ్యా అని. అయ్యో రుణం కాదు, ఇది నా బాధ్యత. ఎవరి బాధ్యత వాళ్ళకు ఉండాలి అంతే. నాకేదైనా జరుగుతుంది, మీరు బాధ్యతగా ఉండండి. మీకేం జరిగింది, నేను బాధ్యతగా ఉంటాను. దగ్గర ఇది రుణాలు కావు ఇవి అని నేను చెప్పిన. చాలా హ్యాపీగా ఉన్నాం ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ శివాజీ అన్నది ఏదో మొన్న అంటే వెళ్తున్నాం, ఒకరికొకరు సహాయం చేసుకుంటాను మేము. రైతు బిడ్డకు ఒక సినిమా వచ్చింది. అవునా? నా దగ్గరికి వచ్చింది ఆ సినిమా. అంటే డైరెక్టర్ వచ్చాడు, ఒక కథ ఉంది చెప్తానంటే, ఇంకా వచ్చిందంటే ఈయన ఒప్పుకుంటేనే రెడీ అవుతుంది అది. ఈయన ఒప్పుకోవాలి. మళ్ళీ అక్కడ శివాజీ అన్న కూడా అడిగాను, అన్న మరి ఏమంటారు అంటే, శివాజీ అన్న ఇదిలో ఉన్నాడు కదా అతను. అడిగితే నేను చెప్తాను, కథ వినని చెప్తాను, వాడిని కూడా అడగు అని చెప్పారు ఆయన కూడా. అడిగితే తమ్ముడు అని అంటే పరిచయం చేయించా. అన్నపూర్ణలోకి వచ్చారు ఆయన డైరెక్టర్ అండ్ రైటర్. యాక్చువల్ మంచి సినిమా చేసిన రైటరే అతను. నేను సినిమా రైతు బిడ్డ మీద చేద్దాం అనుకుంటాను అన్నాడు. పరిచయం చేయించిన. ఎవరికైనా యావర్ చెప్పిన పని. యావర్ కూడా అల్లాహే అల్లా సినిమా తీస్తాను ఇప్పుడు. అల్లాహ్ పడ పెద్ద హిట్ అయింది. వాళ్ళు సినిమా తీస్తాను లక్ష్మణ్ డైరెక్షన్లో. హీరో ఎవరండి? యావరా? అందులో టోనీ హీరో, సెకండ్ హీరో కావాలి కదా. ఆ యావర్ నన్ను అడిగారు. నేను యావర్ని మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చి పిలిపించి వాళ్ళకప్ప చెప్పాను. ఇట్లా అన్ని. శుభశ్రీకి పిలిచి ఫస్ట్ మంచి వేదిక, చాలా చాలా అందంగా చూపించాను నేను ఆమెను. కానీ ఫస్ట్ శుభశ్రీ ప్లేస్ లో అశ్వినిని అనుకుంటే అశ్విని చెయ్యను అన్నందుకు శుభశ్రీని తీసుకున్నారు అని చెప్పేసి చెప్పారు. అడిగానండి నేను, అశ్విని అడిగాను. అశ్వినిని చేయమని అడిగారు. ఇది కాదు నా పాట, నాకు ఇంకా వేరే పాట కావాలని అడిగింది ఆమె. ఈ పాట నేను చేయను అన్నది. సరేరా చేయను అంటానికి రీజన్ అంటే ఏమో ఒక పాట నాకు నచ్చలే అన్నది. సరే నీకు నచ్చే పాట చేసినప్పుడే నేను చేద్దులే అని నేను అన్నాను. ఆమెకు నచ్చాలి ఆ పాట. అట్లా నచ్చినప్పుడు చూద్దామని నేను అన్నా. నిజమే, మరి అన్నది నిజమే కదా, తప్పే ఉంది. మీకు ఆఫర్స్ ఏమొచ్చాయి బయటకు వచ్చిన తర్వాత? ఈ క్రేజ్ ఇదంతా ఓకే. నాకు చాలా వచ్చాయి ఆఫర్లు. 3 సినిమాలు వచ్చాయి. హీరోగా ఇప్పుడు నేను సినిమా చేయబోతున్నా. అంటే ఇప్పుడు నేను చెప్పొద్దు, అది అనౌన్స్ అయిన తర్వాత బాగుంటుంది. ఓకే. బోలే అంటే హీరో, దాని మీద నేను ఇప్పుడు నాకు కథ వింటున్నా. అంటే ఆల్రెడీ వాళ్ళే వచ్చి అడిగారు నన్ను. అంటే హీరో అంటే సినిమా హీరోగానని కాదు, అంటే నాకు మ్యూజిక్ హీరో, నేను మ్యూజికల్ హీరో కావాలి. అంటే నా సినిమా ఏదైనా ఉంటే వాళ్ళకు మ్యూజిక్ ద్వారా నేను ఎంటర్టైన్ చేయాలి ఆ సినిమాలో అనేదే తప్ప నేనేదో సినిమా హీరోని కావాలి అని కాదు. ఇది ఫైనల్, ఇది ఫిక్స్ అన్నట్టుగా. అంటే నేను సేఫ్ గేమ్ ఆడట్లేను, నిజం ఇది. మీకు నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుందా, సింగర్ అవ్వాలనుందా, ఆర్టిస్ట్ అవ్వాలనుందా? మ్యూజిక్ డైరెక్టర్గా వినిపించడమే కాకుండా కనిపిస్తూ వినిపించాలని, ఇది నా ఎయిమ్. నేను పెట్టుకున్నది అదే. ఇప్పుడు నా బోలే అఫీషియల్ అదే ఉంటాయి, మీకు వినిపిస్తూ కనిపిస్తా అంట. ఇన్ని సాంగ్స్ కంపోజ్ చేశారు మీరే, ఓన్ గా లిరిక్స్ కూడా రాసుకున్నారు. అసలు మీకు ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ ఏంటి? అంటే నాకు ఇష్టమైన సాంగ్ అమ్మ నాన్న సాంగ్ బాగా ఇష్టం నాకు. ఇప్పుడు చేయబోతున్నది నేను, అది కూడా చేస్తున్నా. నిన్న ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ కూడా రిలీజ్ అయింది నా మ్యూజిక్లో. ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా నాకు ఇష్టమైన సాంగ్ అనేది అంటే ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన కదా, ఇప్పుడు 4-5 పాటలే వచ్చినాయి నా దాంట్లో. బోలే గారికి ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఆన్ ది స్పాట్ ఏదన్నా ఎవరిపైన అయినా పాట పాడాలన్నా, లేకపోతే ఏదన్నా ఒక చిన్న సందర్భం వచ్చి దానికి సంబంధించి పాడాలన్నా ఆన్ ది స్పాట్ పాడేస్తారు అని. అంటే కావాలని బలవంతంగా అయితే పాడలేను. ఓకే. నాకు ఆ ఫీల్ అంటే నాకు కనెక్ట్ కావాలి, ఫీల్ కనెక్ట్ కావాలి. అక్కడ ఇది ఆ సందర్భం అనేది కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఉపూనకం. అంతే తప్ప ఇప్పుడు నా మీద మీరు పాట పాడండి అంటే ఎట్లా వస్తుంది, రాదు. కొందరు అడుగుతారు అట్లా, అన్న నా మీద పాట పాడంటాడు. అంటే నీ మీద పాట అంటే అసలు నాకు నీ మీద ఒక మూడ్ అంటూ ఉండాలి కదా, ఏదన్నా ఏదో ఒక మూడ్ రావాలి కదా, అది ఆ భావన అనేది కలగాలి కదా. సో అట్లా వస్తుంది పాట.
పాట అంటేనే అట్లా పుట్టుకొస్తుంది. బిగ్ బాస్ లో ఈ మదర్ గురించి ఒక సాంగ్ పాడారు కదా, మా కోసం ఒక్కసారి రిపీట్ చేయండి అది. యాక్చువల్గా ఈ పాట నేను జనరల్గా నేను ఎట్లా అంటానంటే, అమ్మ నాన్న నెగ్లెక్ట్ చేసే వాళ్ళ మీద అందులో ఓరి వారి అని పాడా. కానీ ఇప్పుడు చెప్తున్నా, అమ్మ నాయన ఇలువ తెలుసుకో విధవా, నువ్వు పైనుంచి ఊడి పడ్డావా బడవా, అమ్మ కడుపులోన బిడ్డవు ఆమె గంటేనే నువ్వు అమ్మ కడుపులోన గడ్డవు ఆమె గంటేనే నువ్వు బిడ్డవు. చిన్న ఉత్త రక్తపు గడ్డ, మనం ఎవడో తెలియదు, అడ్రస్ లేదు మనకి. ఆమె కన్నం అంటే బిడ్డ అలాంటిది. ఆ నాయన ఇస్తేనే నువ్వు జన్మవు, మరి లేకుంటే నువ్వు తెలవవు. నాయన అసలు మీ నాన్న అంటూ లేకపోతే అసలు మీ బాడీ లేదు. ఇవాళ నాన్న తయారు చేసింది ఇదంతా, నాన్న రూపమే ఇదంతా. అసలు మనం లేము. ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు, నిన్ను నువ్వు అడుక్కో, నీ దేహం యాడిదని, నీ దేహం ఎక్కడిది, ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు బతికున్న శవం అని. అమ్మ నాయన ఇలువ తెలుసుకోవారి, నువ్వు పైనుంచి ఊడి పడ్డావా జారి, అమ్మ కడుపులో నా గడ్డవు ఆమె గంటేనే నువ్వు బిడ్డవు, నాయన ఇస్తేనే నువ్వు జన్మవు, మరి లేకుంటే నువ్వు తెలవవు. ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు, నీ దేహం యాడిదని, ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు బతికున్న శవం అని. సూపర్. థ్యాంక్ యూ. సో అమ్మ నాన్న విలువ, నేను ఏదో గొప్పలు చెప్తున్నాను కాదు, కానీ అమ్మ నాన్న విలువ తెలుసుకున్నోడు ఎవడైనా జీవితంలో చాలా బ్రాడ్గా, చాలా స్పిరిచువల్గా, చాలా డెవలప్గా ఉంటాడండి. ఓకే, ఇది నిజం. స్పిరిచువల్ ఉంటుంది ఫస్ట్ మనకి. అంటే అశాంతి ఉండదు మన జీవితంలో. నువ్వు అమ్మ నాన్న కాళ్ళు మొక్కి పొద్దున్నే అమ్మ కాళ్ళు మొక్కి నువ్వు బయటికి పో, ఆ రోజు నిజంగా నువ్వు చాలా స్పిరిచువల్. నీకు అగ్రెసివ్ వచ్చినా కూడా నువ్వు మీ అమ్మ గుర్తుకొస్తుంది ఇంట్లో, అరే మా అమ్మ కాళ్ళు మొక్కి వచ్చిన, మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళా అంటే ఇదంతా ఆ స్పిరిచువల్ అనేది వస్తుంది. ఫైనల్ క్వశ్చన్, మీకు బిగ్ బాస్ ఓవరాల్ ఈ 5 వీక్స్లో ఇబ్బందిగా అనిపించిన విషయం, ఇది బిగ్ బాస్లో ఇది నచ్చలేదు అనేది ఏదైనా ఉందా? కష్టం చెప్పడం. ఉండే ఉంటుంది ఖచ్చితంగా, ఏదో ఒకటి, ఫుడ్ దగ్గర లేకపోతే ఇంకెక్కడైనా. నాకు ఒకటే బాధ అయింది, ఫుడ్ అంటే కాదు, ఫుడ్ అంతా మాదే, మేము మా వంట మేము చేసుకోవాలి, మా వంట సరిపడా ఉంటాయా? ఇప్పుడు శివాజీ గారిని చూసాము, కాఫీ 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 మినిమం ఉంటాయి, మాక్సిమం ఉండవు. దయచేసి మాక్సిమం ఉండదు, ఈ చట్ట మినిమం మాత్రమే ఉంటుంది. వాళ్ళు మాక్సిమం ఎందుకు పెట్టలేదని నాకు అర్థమైంది. అది కూడా అంటే వీళ్ళు తిని తొంగుంటారు, తింటే నిద్ర వస్తుంది. డేలో కొంచెం ఇట్లా కొనుక్కు తీసినా కుక్కలు అని వరుతాయి, డౌటే లేదు. సో కాబట్టి వాళ్ళ సిస్టమేటిక్ అంటే మనిషి జీవితానికి సంబంధించినటువంటి ఒక రచన అక్కడ డిజైన్ చేయబడుతుంది. నువ్వు జీవితంలో తిని నిద్రపోతే నీ జీవితం నువ్వు పని చేయలేవని అందులో దాని అర్థం. ప్రతి దానికి అర్థాలు ఉంటాయి అలా, చాలా బాగుంటుంది. కానీ నాకు ఒక బాధాకరం ఒక్కటే, అంటే అది బాధ అయింది అంటే తల్లిదండ్రుల మీద అలిగినట్టు నేను అలిగినా అనుకోండి, నేను ఎలిమినేషన్ కావడం అంటే జనాలు, నేను బయటకు వచ్చి చూస్తే కనుక అసలు ఎట్లయినా నాకే అర్థం కాలే. సో నా ఎలిమినేషన్ నాకు నచ్చలేదు తప్ప, అది ఎవరి మీద మళ్ళీ బిగ్ బాస్ మీద నాకు మళ్ళీ బాధ లేదు, కోపం లేదు, ఉండదు. ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు కదా, వాళ్ళే. ఇప్పుడు మీ అమ్మ నాయన నీకు దెబ్బ కొట్టిర్రు, నేను ఒక తిట్టిర్రు, అంతే, నువ్వు అడ్జస్ట్ కావాలి. తర్వాత మళ్ళీ వాళ్ళే కదా మనకి దైవం అన్నట్టు బిగ్ బాస్ కూడా అంతే మనకి. సో ఆ టైంలో నేను రావడం కొంచెం అంటే నేను ఉంటే కనుక చెప్తున్నా, బిగ్ బాస్లో కనుక నేను ఉంటే జనం అసలు సినిమాలో కూడా పోకపోదురు, ఇక అటు చేద్దు. నేను సినిమాలో పోకుండా ఆ టైంకి అక్కడ కూర్చుందరు, నేనైతే అటు చేద్దును. నిజంగా కూడా నాకు అశ్విని తెలుసు మళ్ళీ ఇది, అంటే మేము ప్లాన్ చేసుకున్నాం, అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా చేద్దాం, ఈసారి నేను ఇట్లా దునుకుతాయి ఇక అని. ఒక తమిళ్ సినిమా చూస్తే ఎట్లుంటుందో మీకు, నేను తమిళ్ సినిమా చూపెట్టేవాడిని బిగ్ బాస్లో, ఇది నిజం ప్రామిస్. ఆ వారం ఇది ఇప్పుడు సేవ్ అయితే, ఇక పండుగ అయిపోయింది, ఇక పండుగ సంబరం అనుకున్నా. ఈ పండుగ సంబరం దాటి నేను కనుక సేవ్ అయితే ఇక నేను తమిళ సినిమా చూపిద్దాను మంచిగా అందరికి, మంచిగా ప్రామిస్. నేను అట్లా బయటకు వచ్చేసారు, బయటికి అదొక్కటే బాధ నాకు తప్ప, అంటే అంతే. ఫెయిర్ గానే జరిగింది అనుకుంటున్నారా ఎలిమినేషన్ మీది? అది నో కామెంట్ దానికి. ఫెయిర్ అనేది అంటే వాళ్ళ సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనకు లైఫ్ ఇచ్చి వాళ్ళను అన్ని రకాలుగా మనకు ఒక స్టేటస్ ఇచ్చినాక అన్ఫేర్ అని వాళ్ళని నేను అనడానికి ఇవ్వాలండి. నేను అసలు ఎలా అంటాను, నేను మీ పర్సనల్ ఒపీనియన్ అడుగుతున్నాను నేను. లేదండి, అంటే నేను దాని గురించి కామెంట్ చేయలేను. ఓకే, అంటే ఇప్పుడు జనానికి బయట ఉన్న నా ఆడియన్స్ బాధపడ్డరు అంతే తప్ప,
అది అన్ఫేరా ఫేరా అనేది నో కామెంట్ నేను.